ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే కళ్యాణ లక్ష్మి ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ దాకా వచ్చిందో చూసుకోవాలి అని అనుకుంటే క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ గూగుల్ ఆ టైప్ అని ఉంది, అక్కడ క్లిక్ చేసి మనం ఈ పర్సన్ ఎంటర్ చేయాలి. ఇలా చేశాక సెర్చ్ వత్తాలి. వచ్చేసినాక ఇక్కడ తెలంగాణ ఈ పర్సన్ కింద లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినాక ఇలా మనకు ఒక డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే మనకు కింద లింక్ అనేది ఉంటుంది. సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనకు రావడం జరుగుతుంది. సో మనం కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటేనేమో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వత్తాలి. మనం ఆల్రెడీ చేసుకొని అంటే స్టేటస్ ఎక్కడ దాకా వచ్చిందో చూసుకోవాలంటే ఫ్రంట్ స్టేటస్ వత్తాలి. అంటే కింద ఇక ఆప్షన్ అనేది ఎడిట్, ఇంతకుముందుకు ఏమన్నా తప్పుగా చేసామంటే ఎడిట్ ఆప్షన్ పెట్టాలి. సో కింద ఆప్షన్స్ కూడా అలానే ఉంటాయి, రిజిస్ట్రేషన్, ఫ్రంట్ స్టేటస్, ఇంకా ఎడిట్ అప్లోడ్స్. సో మనకి ఇప్పుడు కావాల్సింది స్టేటస్ చెక్ చేయడం కనుక ఫ్రంట్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనకి ఆప్షన్ అనేది డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఫ్రంట్ జూమ్ చేసుకోవాలంటే ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ అంటే మీరు అప్లై చేసిన అమ్మాయి ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇంతకుముందుకు నేను చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేసింది కింద. ఇలా ఎంటర్ చేశాక ఫోన్ నెంబర్, అంటే మీరు అప్లై చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫైనలీ కింద గెట్ స్టేటస్ అండ్ ప్రింట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా మనకు స్టేటస్ అనేది కనిపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ అంటే మీరు ఎక్కడ దాకా వెళ్ళిందో ఈ బ్లూ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో శాంక్షన్ బై అంటే ఎక్కడ దాకా వెళ్ళి శాంక్షన్ అయిందో అక్కడ మనకి బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇలా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గాయ్స్. మై ఛానల్ సబ్స్క్రైబ్ టు లైక్ కొట్టండి, కొడతారని ఆశిస్తూ ధన్యవాదాలు.